గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము బట్టి ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. శరీర కార్యములలో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిది అది? కలహం. పోయిన వారం ఏం చూసుకున్నాం? ద్వేషములు. ఓకే, పోయిన వారం ద్వేషముల గురించి మనం మాట్లాడుకున్నాం. కలహము అంటే ఏంటిది? కలహం అంటే ఏంటిది? కలహం అంటే ఏంటిది? కొట్లాటలు. రైట్ ఆన్సర్. ఓకే, కలహం అంటే కొట్లాటలు, శత్రుత్వం పెట్టుకోవడం కదా. హల్లెలూయా. కలహం అంటే కొట్లాటలు పెట్టించడం, ఇవన్నీ ఉంటాయి. ఓకే, మనం బైబిల్లో గమనించినట్లయితే యాకోబుకు ఏశావుకు మధ్యలో కలహం ఏర్పడింది. యాకోబుకి ఏశావుకు మధ్యలో కలహం ఏర్పడింది. మనం పోయిన వారం కూడా చూసుకున్నాం. ఎవరి మధ్యలో కలహం అయింది? కయీనుకి హేబేలుకి మధ్యలో కలహమైంది. ఇట్లా కొన్ని సందర్భాలను మనం చూసుకోవచ్చు కదా. ఇలా బైబిల్లో చాలా మంది కలహాలు పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. సో మరి ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది కదా. పరలోకంలో ప్రధాన దేవదూతకి దేవునికి కలహమైంది కదా. దేవదూత గర్వించింది, దేవుడు కిందకు పంపించేశాడు. కలహం ఏర్పడింది, గర్వించాడు, కలహం ఏర్పడింది, కిందికి వచ్చేసాడు ప్రధాన దేవదూత లూసిఫర్. ఓకే, ఇట్లా ఎప్పటి నుంచో కలహాలు అనేది కలహం అనేది జరుగుతుంది. సో అప్పటి నుంచి కూడా ఇది ఆగిపోకుండా జరుగుతున్నటువంటి కలహం ఇప్పటికీ జరుగుతూ ఉన్నది మనుషుల మధ్యలో. అవునా కదా? మనుషుల మధ్యలో ఇప్పటికీ కలహం అనేది ఉంది. అయితే ఎందుకు కలహం వస్తూ ఉంటది? ఎందుకు గొడవ అవుతూ ఉంటది? ఎందుకు లొల్లీలు అవుతూ ఉంటాయి? ఎందుకు అని అంటే ఒకే ఒక కారణం. అప్పట్లో, ఇప్పుడు విషయం చెప్పట్లేదు నేను, అప్పుడు దేవుడు యాకోబు లేదా ఏశావు మధ్యలో, లేకపోతే ఇస్మాయిల్ మధ్యలో ఇలాంటి కలహాలను గురించి మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఆ కలహం ఏర్పడింది అని ఒక మాట కనుక మనం ఆలోచన చేస్తే, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. 1వ అధ్యాయము 28 నుంచి 32 వరకు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, ఎవరు వీళ్ళంటే దేవునికి చోటు ఇయ్యనటువంటి వాళ్ళు. ఒక్క నిమిషం మనం గమనించినట్లయితే, తమ మనసులో దేవునికి ఎవరైతే చోటివ్వరో వారందరినీ దేవుడు దేనికి అప్పగిస్తాడంట? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. భ్రష్ట మనసు అంటే చెడ్డ మనసు. భ్రష్ట మనసు అంటే చెడ్డ మనసుకు అప్పగిస్తాడు. ఎవరిని? బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని? దేవునికి చోటు ఇవ్వనటువంటి వారికి. దేవునికి తమ హృదయంలో, తమ మనసులో ఎవరైతే చోటివ్వరో వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అప్పగింపబడినటువంటి వారు ఏం చేస్తారట? ఇప్పుడు చదవండి. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెకాండ్రను, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించి వారును, తల్లిదండ్రుల కవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి
వాటిని చేయుచున్నారు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు ఎవరైతే దేవుడు భ్రష్ట మనసుకు ఎవరినైతే అప్పగించాడో వారందరిలో ఉన్నటువంటి గుణాలు, వారందరిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇవన్నీ ఇప్పుడు చదవబడినవన్నీ కూడా ఒకవేళ మన దగ్గర ఉంటే ఇప్పుడు మనం ఎవరము? ఒకవేళ ఇవి మన దగ్గర ఉంటే మనం ఎవరం? భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వారం. ఎందుకు అప్పగింపబడతాం? దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ మనలో లేవు. ఉన్నాయా లేవా? ఉన్నాయంటే ఒక బాధ, లేవంటే ఒక బాధ అన్నట్టుగా మీరు తలలోపుతున్నారు. ఒకసారి ఇట్ట అంటారు, ఒకసారి ఇట్లా అంటారు. మీరు ఏమంటారు అర్థమైతలేదు. ఓకే, హల్లెలూయా. ఒకవేళ ఇవన్నీ మన హృదయంలో ఉంటే గనక మనము దేవునికి చోటు ఇవ్వనటువంటి వారం. ఒకవేళ దేవునికి చోటిస్తే ఇవి మన హృదయంలో ఉండవు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమంటున్నాడంటే, ఇవన్నీ చేసేటువంటి వారు దేవుని యొక్క న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి, ఏం న్యాయ విధి? ఒకసారి, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిన వారు. ఇట్టి కార్యములను చేసేటువంటి వారు, ఇవన్నిటిని అభ్యసించే వారు అందరూ కూడా దేనికి తగిన వారంట? మరణానికి తగిన వారు, మరణానికి పాత్రులు కదా. ఇక్కడ మనం చదవబడినటువంటి, ఇందాక మనం చదువుకున్నటువంటి గలతీయులకు రాసిన పత్రికలో కూడా 21వ వచనంలో ఏమన్నది? ఇవన్నీ చేసేటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఇవన్నీ చేసేటువంటి వారు మరణానికి తగిన వారు అని తెలిసి కూడా ఇవి చేస్తున్నారు. తెలిసి చేసిన వాళ్ళని ఏమంటాం మనం? తెలిసి చేస్తే ఏమంటాం? తెలియక చేస్తే ఏమంటాం? జాలి పడతాం. ఇది తెలియదు కాబట్టి చేసిండులే అని జాలి పడతాం. తెలిసి చేస్తే కోపపడతాం. తెలుసు కదా వీనికి, తెలిసి నాకు ఎందుకు చేస్తాండి ఈ పని, తెలుసు కదా ఈ విషయం. ఇవన్నీ చేస్తే మరణానికి పాత్రులని తెలిసి కూడా చేస్తున్నారంటే ఇంకా వీళ్ళని ఏమంటారు? దేవుడు ఏమనాలి వీళ్ళను? ఇంకా చదవండి. వాటిని చేయుచున్నారు, అలాగే ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. హల్లెలూయా. వీటిని చేసేటువంటి వారితో కూడా సంతోషముగా సమ్మతిస్తున్నారు, అంగీకరిస్తున్నారు, ఇష్టపడుతున్నారు, ఏకీభవిస్తున్నారు. ఇవన్నీ మనిషి హృదయంలో ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే, దేవునికి చోటు లేనప్పుడే ఉంటాయి. అవునా కదా? దేవునికి చోటు నీ మనసులో లేకపోతే నీ మనసులో, నా మనసులో ఇవన్నీ కూడా ఉంటాయి. మన మనసులో ఎవరికి చోటు ఉండాలి? దేవునికి ఉండాలి. కలహానికి చోటు ఇవ్వద్దు, మత్సరానికి చోటు ఇవ్వద్దు, అల్లర్లకు చోటు ఇవ్వద్దు. నువ్వు ఇప్పటికీ మరలా గొడవలకు పోతున్నావు, పోట్లాటలకు పోతున్నావు అని అంటే నీ మనసులో ఏమి లేదు? దేవునికి చోటు లేదు. నీ మనసులో కనుక దేవునికి చోటు ఉంటే వీటన్నిటిని మనం చేయం. అవునా కాదా? వీటన్నిటిని మనము చేయం. అయితే వీటన్నిటికీ కారణం ఏంది మరి? మనందరికీ ఇప్పుడు గురించి మాట్లాడుకుందాం. అప్పుడు అంటే దేవునికి వారు చోటు ఇయ్యలేదు కాబట్టి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించినందుకు వారు అన్ని చేయరాని కార్యములన్నీ చేస్తూ ఉన్నారు. ఓకే, ఏం తెలిసింది వాళ్ళకు? ఇవన్నీ చేస్తే మరణానికి పాత్రులమని తెలిసి కూడా వారు చేశారు. సో ఇప్పుడు కూడా మరి మనం కూడా చేస్తున్నాం కొన్నిసార్లు. ఓకేనా? కొన్నిసార్లు మనం కోట్లాటలు పెడుతున్నాం, ఇద్దరి మధ్యలో చెలరెప్తున్నాం, పంచాయతీలు చేయడానికి, లేక అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు పెట్టడం, అత్త కోడళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టడం కదా, భార్య భర్తల మధ్యలో చిచ్చులు పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సమాజంలో. జరుగుతున్నాయా లేదా? చెప్పుడు మాటలు ఎక్కువగా వింటూ ఉంటారు, గొడవలకు దిగిపోతూ ఉంటారు, ఆఖరికి విడిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. సో వీటన్నిటి కారణం ఏంటిది మరి? ఎందుకు కలహం వస్తుంది మన జీవితంలో? ఎందుకు పోట్లాటలు వస్తున్నాయి మన జీవితంలో? ఎందుకు మనం ఇతరులను రెచ్చగొడుతున్నాం పోట్లాడడానికి అని అంటే, మనం కొన్ని విషయాలను చూసుకుందాం. అందరూ సామెతల గ్రంథం తీసి పెట్టుకోండి. సామెతల గ్రంథంలోనే ఎక్కువ పాళ్ళు మనం చూస్తాం. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనం ముందుగా చదువుకుందాం. 10వ అధ్యాయం 12వ వచనం.
10వ అధ్యాయం 12వ పగ కలహమును రేపును, పగ కలహము రేపుతుంది, ప్రేమ దోషములన్నింటినీ ప్రేమ దోషములను కప్పుతుంది. వినండి, ఇక్కడ చూడండి. పగ ఏం చేస్తుందట? పగ ఏం చేస్తుందట? కలహమును రేపుతుంది. పగ ఉంటే పొట్లాడడానికి, లొల్లిని పెట్టించడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తారు. ఎందుకు? పగ ఉంది కాబట్టి. పగ ఉంది కాబట్టి. కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది. వాడితో డైరెక్ట్ గా గెలవలేక ఇంకొకరిని పంపిస్తారు. వాంతుడు గొడవ పెట్టుకోపో, ఎందుకన్నా అంటే వాడంటే నాకు ఇష్టం లేదు, నువ్వైతేనే గెలుస్తావు, నేను గెలవలేకపోతున్నా వానితోటి. ఇట్లా జరుగుతాయా లేదా? జరుగుతాయి. డైరెక్ట్ గా వాడు రాడు, ఇంకొకరిని పంపిస్తాడు. ఎందుకు? పగ. ఈ పగ ఎక్కడికి దారి తీస్తుందంటే పోట్లాటలు పెట్టుకోవడానికి, పోట్లాటలను ప్రోత్సహించడానికి దారి తీస్తుంది. అదే ప్రేమ ఉంటే ఏం చేస్తుందట? ప్రేమ ఉంటే ఏం చేస్తుందట? ప్రేమ ఉంటే దోషములను కప్పును. ఈ మాట మనం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా చూస్తాం. దోషి అయినా, ఎంత తప్పు చేసినా ఆ ప్రేమ ఉంటే గనక ఆ ప్రేమ ఆ దోషములు అన్నిటిని కూడా పగ ఏం చేస్తుంది? కొట్లాటలు రేపుతా ఉంటది. చేద్దాం, వానితో పోట్లాట పెట్టుకుందాం, వాన్ని గొడవకు తీసుకొద్దాం, వాన్ని బజార్కి తీసుకొద్దాం, వాన్ని 10 మందిలోనికి లాగుదాం. అవునా కదా? ఎందుకు ఇది? పగ. హృదయంలో పగ ఉంటే, ఒకరి మీద పగ ఉంటే ఈ కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ప్రేమ ఉంటే దోషములన్నిటినీ కప్పేస్తుంది. పౌలు గారు చక్కగా చెప్పారు 13వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో కదా. ప్రేమ ఉంటే దోషములన్నిటినీ కప్పేస్తుంది. యేసయ్య ప్రేమించాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆ దేవుడు మనము చేసిన పాపములు, దోషములు, అతిక్రమములు అన్నిటిని కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోలే, కప్పేశాడు. వాటన్నిటిని ఆయన ఏం చేసినాడు? కప్పేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మనకి ఎవరి మీద పగ ఉంటే, ప్రేమించడానికి బదులుగా, జాలి పడడానికి బదులుగా ఇంకా వాటిని ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం? రెచ్చగొట్టేటట్టుగా చేస్తున్నాం. దేవుడు మన ఎడలు ఏం చేసినాడు? జాలి పడ్డాడా లేదా? హల్లెలూయా. జాలి పడ్డాడు కనుకనే ఈరోజు మనం కనికరింపబడ్డాం, రక్షించబడ్డాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఇదిగో ఒక సంఘముగా కూడుకోనగలుగుతున్నాం, ఆయనను మనసారా ఆరాధన చేయగలుగుతున్నాం. ఎందుకు? ఆయన మన ఎడల జాలి పడ్డందుకు. ఒకవేళ జాలి పడకపోతే, ఒకవేళ ఆయన పగ పెట్టుకుంటే మనం ఉండేవారము కాదు. అందుకనే పగ ఏం చేస్తుందట? కలహాన్ని రేపుతుంది. ప్రేమ ఏం చేస్తుందంట? దోషములన్నిటినీ కప్పుతుంది. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయం, ఇందులోనే సామెతల గ్రంథం 15వ అధ్యాయం త్వరగా 18వ వచనం. కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును. దీర్ఘశాంతుడు ఏం చేస్తాడంట? వివాదమును అణిచివేస్తాడు. కోపోద్రేకి ఏం చేస్తాడు? కలహమును రేపుతాడు. కోపోద్రేకి అంటే ఏంటిది అంటే త్వరగా కోపపడేటోడు అన్నమాట. త్వరగా కోపపడేవాడు. కొంతమందికి త్వరగా కోపం వచ్చేస్తుంది. ఏదన్నా చిన్న మాట అంటే తొందరగా కోపం వచ్చేస్తుంది కదా. ఈ కోపోద్రేకి ఏం చేస్తాడంట? కలహాన్ని. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, కలహం ఎందుకు వస్తుంది మన జీవితంలో? మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మనకు ఎందుకు కలహం వస్తుంది, ఎందుకు పోట్లాటలు జరుగుతున్నాయి అనే దాని గురించి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఏంటిదట? పగ కలహము రేపుతుంది. రెండవది కోపం అంటే కలహం వస్తుంది. కోపం అంటే ఏమొస్తుంది? కలహం వస్తుంది. ఒకసారి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చక్కగా అపొస్తలుడైనటువంటి ఈ యొక్క యాకోబు గారు సెలవిస్తున్నటువంటి మాట, యాకోబు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ పత్రిక రాస్తూ, సహోదరులారా, మీకు ఈ సంగతి మీకు తెలుసు.
ఏంటిదయ్యా ఆ సంగతి అని అంటే ఏం చెప్తున్నాడు? వినటానికి, ఒక మనుషుడు వినటానికి ఏం చేయాలి? వేగిరపడాలి. ఆ మాట చెప్పేదాకా వినాలి. మాట్లాడటానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అయిపోకముందే జవాబు ఇచ్చేస్తాం. అవునా కదా? ఆ మాట అయిపోకముందే అరే అది కొద్దిగా వినరా, మంచిగా చెప్పేదాకా మొత్తం పూర్తిగా వినరా అంటే వినం. మనం పూర్తిగా వినం. ఆ సగం లైన్ అయిపోగానే ఏం చేస్తా ఉంటాం? జవాబు ఇచ్చేస్తా ఉంటాం. అయితే పత్రికలో యాకోబు గారు చెబుతున్నటువంటి మాట ఏంటిది? వినటకు వేగిరపడము, మాట్లాడుటకు నిదానించుము, కోపించడానికి నిదానించి వాడనై ఉండవలెను. కోపించడానికి కూడా ఏం చేయాలి? మనము నిదానించాలి. ఎందుకు త్వరగా కోపం వస్తుంది అని అంటే మన మనసులో దేవునికి చోటు లేనందుకు ఒకటి, రెండవది మన మనసులో పగ ఉన్నందుకు, తర్వాత మనము కోపేద్రకులుగా ఉంటే, ఎక్కువ కోపిష్ఠులుగా మనం ఉంటే గనక తొందరగా మనకు కోపం వస్తుంది. అయితే ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు నీతిమంతుడు. దేవుడు తన నీతిని నరునిలో నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు, నరుని ద్వారా నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. అందుకే మనుషులను ఈ లోకములో పుట్టించాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క నీతి నెరవేర్చబడాలంటే మనం ఎలాగుండాలి? నిదానంగా ఉండాలి. కోపం ఉందనుకోండి, ఎక్కువ కోపిస్తా ఉన్నామనుకోండి, ఎక్కువ సార్లు కోపంతో మనం ఉన్నామనుకోండి, ఆ కోపము దేవుని యొక్క నీతిని కొంతమంది జీవితంలో ఎప్పుడు కోపంగానే కనబడతారు. వాళ్ళని చూడంగానే ఆ ఫేస్ లోనే కనబడుతుంది కోపం. అస్సలు నవ్వు ఉండదు, సంతోషం ఉండదు. ఆ ముఖం చూడంగానే అమ్మో మాట్లాడితే కష్టమే ఉన్నట్టుండదు అనుకునేటట్టు ఉంటారు. అట్లుంటారు. ఎప్పుడు సీరియస్ గా పెడతారన్నమాట ఫేస్. కోపంగా ఉంటారన్నమాట ఎప్పుడు. ఎందుకు? కొంతమంది అట్లనే ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే కోపిష్ఠులుగా మనం ఉండకూడదు, ఎక్కువ కోపము మనం చేయకూడదు. 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అన్నాడు చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. శాంతము గలవాడు మహావివేకి, దీర్ఘశాంతము కలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందుతాడు. దీర్ఘశాంతము గలవారు ఏం చేస్తారట? మహావివేకి, దీర్ఘశాంతం. కొంతమంది శాంతి పరులు ఉంటారు, ఎన్ని అన్నా ఏమనరు, చాలా ఓర్చుకుంటారు, చాలా నిదానంగా ఉంటారు, చాలా శాంతంగా ఉంటారు కదా. హల్లెలూయా. కొంతమంది జీవితాలలో కొంతమందికి సంతోషమే ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు కదా. పేర్లుంటాయి, సమాధానమ్మ అని పేరుంటది, సమాధానమే ఉండదు. శాంతమ్మ అని పేర్లుంటాయి, శాంతముగా ఉండదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాక్యంలో ఏం చెప్తున్నాడు? 14:29లో దీర్ఘశాంతము కలిగినటువంటి వారు మహావివేకి, ముంగోపి మూఢత్వను బహుమానముగా పొందుతాడు. దాని తర్వాత 15:1లో మంచి మాట ఉంది చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చుతుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది. ఎవరైనా మన మీదకి కోపం చేయడానికి వచ్చినప్పుడు, సీరియస్ గా మన మీదకి వచ్చినప్పుడు మనం వారితో ఎలా మాట్లాడాలా? మృదువుగా మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందట? వాళ్ళలో ఉన్న కోపం కాస్త వాళ్ళు సీరియస్ గా వస్తున్నప్పుడు నువ్వు కూడా సీరియస్ గా రా ఎంత అయితే గంత అని అన్నావు అనుకో, ఇంకా ఎక్కువ అయిపోతుంది. అక్కడ ఎక్కువ అయిపోతుంది, లొల్లి ఎక్కువ అయిపోతుంది. అవునా కదా? ఇప్పుడు మనము పొయ్యిలో 4 కట్టెలు పెడితే బాగా మంట వస్తుంది. అందులోకి వెళ్ళి 3 తీసేసి ఒకటి ఉంచితే మంట పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. కుటుంబాలలో కానీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ, తర్వాత అత్తమామలో లేకపోతే అత్త కోడళ్ళ మధ్యలో కానీ ఇలాంటివి చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకనే చాలా చక్కటి విషయం చెప్తున్నాడు. మృదువైన మాట క్రోధమును. ఎవరైనా మన మీదకి సీరియస్ గా తిట్టడానికి, మనల్ని అరవడానికి బాగా ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళని గమనించి మృదువుగా మాట్లాడితే ఆ కోపం చల్లారిపోతుందట. హల్లెలూయా. మనం అవతల వాళ్ళు సీరియస్గా ఉంటే మనం కూడా సరేదా నాకు కూడా వస్తుంది కోపం,
నీకు వస్తుందా కోపం, నాకు కూడా వస్తుందా అంటే మాత్రం అది ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్తున్నదా. ఇంకా నెక్స్ట్ సామెతల గ్రంథంలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయం 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి. దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. పెద్ద బుద్ధిహీనుడు అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. బైబిల్ చదివితే మనకు తెలిసిపోతుంది. వాడు కావాలనుకుంటున్నాడంట. వాడి పెదవులు దేనికి సిద్ధంగా ఉన్నాయంట? కలహమునకు, గొడవ పెట్టుకోవడానికి, పోట్లాటలు పెట్టుకోవడానికి. వాడు ఎప్పుడు చూసినా అబ్బో వీనితోడు పెట్టుకోవద్దు అనుకునేటట్టు ఉంటాడు కదా. అంటే చాలాసార్లు ఎట్లా ఉంటారు అంటే వాడిని పలకరించడే పాపం అనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు కొంతమంది అలాగే ఉంటారు. పలకరిస్తే చాలు, మాట్లాడేమనుకుంటే చాలు, నోటి ఏముంటది, కలహాన్ని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు దెబ్బలు కావాలని కేకలు వేస్తున్నాడంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి బుద్ధిహీనతగా మనం ఉండొద్దు. నెక్స్ట్ ఇంకొక వచనం, 28వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లుడు. పేరాస అంటే ఏంటిది? చెప్పండి. స్వార్థం. దేని పేరాస అంటే? స్వార్థం అంటే ఎట్లా వచ్చిందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమన్నా చర్చికి డొనేట్ చేసినాం అనుకోండి, దాని మీద మన పేరు ఉండాలి అనుకుంటారు. అంటే చెప్తున్నా, కొంతమందిలో ఉంటది అనమాట. హల్లెలూయా, అవునా కదా? ఇంకేమనుకుంటారు? నా పేరు చెప్పాలి, పాస్టర్ గారు అక్కడ నన్ను అనౌన్స్ చేయాలి కదా, పేరాస. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారట? కలహమును రేపుతారు. పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు అనమాట. ఇంకొక విషయాన్ని గమనించుదాం. చూడండి, ఇంకా 29వ అధ్యాయం, ఇందులోనే 22వ వచనం. త్వరగా. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కోపిష్ఠుడు ఏం చేస్తాడట? కలహము రేపుతాడు. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేస్తాడు. ఇంకొకటి చూద్దాం. చూడండి, 30వ అధ్యాయం 33వ వచనం. ఎక్కువ సార్లు ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే కోపం, బుద్ధిహీనత, పగ, ఇవన్నీ మన జీవితంలో ఉంటే కలహం అనేది వచ్చేస్తుంది. పాలు తరచుగా వెన్న పుట్టును. ముక్కు పిండగా రక్తము వచ్చును. కోపము రేపగా కలహము పుట్టును. ఏమాట? పాలుని ఏం చేస్తారంట? తరచుగా వెన్న వస్తుంది, అది మంచిదే, కరెక్టే. తర్వాత ముక్కు పిండగా రక్తం వస్తుంది. ఎప్పుడన్నా వింటారు ఎవరిదన్నా గట్టిగా? చెవులు పిండుతారు కదా. ఎక్కువ సార్లు టీచర్స్ ఏం చేస్తారు? చెవులు పిండుతారు. ముక్కు పిండరు ఎవరు కాదు, కానీ ముక్కు గట్టిగా పిండితే ఏమవుతుందంట? రక్తం వస్తుంది. తర్వాత కోపము రేపగా, కోపము ఎక్కువ రేపుతా ఉంటే ఏమవుతుంది? గొడవ అయితేనే ఉంటుంది, కలహం అయితేనే ఉంటుంది, పోట్లాటలు అయితేనే ఉంటాయి. సో ఇవన్నిటికి ఒకటి, ఈ కలహానికి కారణం ఏంటిదనంటే పగ, కోపం. ఎక్కువ పాలు కోపం కదా, కోపం, బుద్ధిహీనత, పేరాస, ఇలాంటివన్నీ మన జీవితంలో ఉంటే దేనికి దారితీస్తుందట? కలహానికి దారితీస్తుంది, పోట్లాటలకు దారితీస్తుంది. అయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో 3వ వచనములు ఏమన్నాడు అంటే, కలహమునకు దూరముగా ఉండుము అని అన్నాడు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును కోరునే కోరుతాడు. కలహమైనప్పుడు, గొడవలైనప్పుడు, పోట్లాటలైనప్పుడు దానికి దూరంగా ఉంటే మంచిది, అది ఘనత. అందుకనే ఒక సామెత పుట్టుకొచ్చింది. ఏం సామెత? తిండికి ముందు ఉండాలట, పోట్లాటకి వెనుక ఉండాలట. తెలుసు కదా మీ అందరికి, అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు. తిండికి ముందు ఉండాలట, పోట్లాటలకి వెనుక ఉండాలట అంటారు. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, కలహమునకు దూరముగా నుండుట నరునికి ఘనత. ఇలాగ మనము దూరం ఉండటం మనకు మంచిది. ఒకవేళ దూరంగా ఉండక ఏమంటుండు అని చెప్పి మళ్ళా ఇంకా మనం వాడిని రెచ్చగొట్టినాం అనుకో, ఇంకెక్కువైపోతుంది. అందుకని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం చదవండి. 14వ అధ్యాయం 16వ వచనం.
జ్ఞానము గలవాడు ఆ. భయపడి కీడు నుండి తొలగును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. భక్తిహీనుడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు విర్రవీగి విర్రవీగి నిర్భయముగా తిరుగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడు. ఎవడొస్తాడో చూస్తా, నా జోలికి ఎవడొస్తాడో చూస్తా అనుకుంటాడు. వీడు బుద్ధిహీనుడు అనమాట. ఇంకేంటిది? భయం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు భయపడి జ్ఞానం కలిగిన వాడు తప్పించుకుంటాడు. అయితే ఇలాంటి వాళ్ళని ఏమంటారు? సమాజం ఏమంటది? పిరికోని లెక్క ఇంట్లో ఉన్నవి రా బయటికి అంటారు. వాడు పిరికోడు కాదు, జ్ఞానము కలిగి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జ్ఞానము కలిగి భయపడి ఈ పోట్లాటలకు ఎందుకు పోవాలి, అది అనవసరమైనది, ఇట్లా పోతే నాకు మంచిది కాదు అనుకొని భయం కలిగి ఏం చేస్తున్నాడు? దాగుకుంటున్నాడు, తప్పించుకుంటున్నాడు. అయితే అతన్ని ఏం చేస్తుంది? సమాజం ఇంకా రెచ్చగొడతా ఉంటది. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? విర్రవీగి సమాజంలో తిరుగుతా ఉంటాడు. అట్లా తిరగడం మంచిది కాదు, అట్లా ఉండడం మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉంది. కలహము మానాలి అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. కలహం మానాలి. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానము మానిపోవును. అవమానం మానిపోను. తిరస్కార బుద్ధి గల వారు ఎవరైనా ఉంటే, అలాంటి గొడవలు పెట్టించే వాళ్ళు ఎవరైనా ఉంటే, పోట్లాటలు పెట్టించే వారు ఎవరైనా ఉంటే, ముందుగా వాడిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయాలి. వాడు అక్కడి నుంచి పంపించిన తర్వాత ఆ కలహం మానిపోతుంది కదా. బాగా మండే కట్టెని బయటికి తీస్తే ఆ కట్టెలో చల్లారుతాయి. సో ఇది అంతే. ఎవరైనా అలాంటి వారు ఉంటే వారిని ఏం చేయాలంటే అక్కడి నుంచి పంపించేయాలి. అందుకే కలహం మానాలి. కలహం జోలికి వెళ్ళొద్దు, పోట్లాటల జోలికి వెళ్ళొద్దు. ఎవరైనా అలాంటి మనసు కలిగి ఉంటే వారి నుంచి మనం దూరంగా ఉండాలి. ఒకవేళ మన మధ్యలో ఉంటే, మన గుంపులో ఉంటే ముందు అతన్ని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. అదే విధంగా మనం చూస్తుంటున్నాం. సామెతల గ్రంథంలో 17:1 చదువుదాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. రుచి అయిన భోజన పదార్థములు కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. అట్లాంటి గొడవలు కలిగి ఉన్న ఇంటిలో కదా, పగ కలిగిన అటువంటి ఇంటిలో భోజన పదార్థాలు, మంచి రుచికల కరిగినటువంటి భోజన పదార్థాలు తినట కంటే నెమ్మది కలిగినటువంటి ఇంటిలో ఒకటి రొట్టె ముక్కలు తినట్టు చాలు అంటుంది దేవుని వాక్యం. 15-17 చదవండి. 15-17. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినట కంటే ప్రేమగల చోట ఆకుకూర భోజనము. పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూర భోజనమే చాలు అంటున్నారు. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక వచనం చదువుకుందాం చూడండి. అయితే బైబిల్ అంతటిలో మనకు ఈ కలహాన్ని మానిపే విధంగా బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. పోట్లాటలకు వెళ్ళొద్దు అని ఇప్పటిదాకా మనం చూస్తుంటున్నాం, వాటిని మానుకోవాలని మనం చూస్తుంటున్నాం. అయితే వీటి నుండి శాశ్వతంగా దూరంగా ఉండాలని అంటే, వీటి జోలికి మనం వెళ్లకుండా ఉండాలని అంటే ఒకే ఒక మార్గం. అది రోమియోలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 3 విషయాలను గమనించాలి. 3 విషయాలు దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 21వ వచనం వరకు 3 విషయాలు అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటిది ఏంటిదనంటే క్షమాపణ. క్షమాపణ. నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో అప్పుడు నీవు క్షమించబడతావు. మనకు తెలుసు, దేవుడు నేర్పించినటువంటి ప్రార్థనలు మనం చదువుతూ ఉంటాం కదా. పరలోక ప్రార్థనలో మనం చెప్తా ఉంటాం ఏమని? నా అపరాధములను మా రుణశ్రమను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. ఇప్పుడు చదువుదాం. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది.
కాబట్టి ఆ. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆ. అతనికి భోజనము పెట్టుము, భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే ఆ. దాహమిమ్ము. దాహమిమ్ము. అలాగు చేయుట వలన ఆ. అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా 3 విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. ఏందనంటే, మనకి ఎవరైనా శత్రువు అని అనిపిస్తే మొదటిగా మనం క్షమించాలి. ఎందుకు క్షమించాలి అతన్ని? ఎందుకు క్షమించాలి అతన్ని అని అంటే, దేవుడు మన అపరాధములను క్షమించాడు, మన పాపములను క్షమించాడు. అయితే దేవుడు నేర్పిన ప్రార్థనలో మనం నేర్చుకున్నది ఏంది? దేవా, మేము మా అపరాధములను మా ఇతరుల దోషములను క్షమించిన ప్రకారముగా మీరు మా దోషములను, మా అపరాధములను క్షమించండి. అంటే మనము క్షమించబడాలి అన్నగాని ఇతరులను మనం క్షమించేది నేర్చుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎవరైనా నీకు శత్రువుగా ఉన్నప్పుడు అతడు ఆకలి కొని నీ ఇంటికి వస్తే అతనికి ఏం చేయాలా? భోజనం పెట్టాలి. దాహమై మీ ఇంటికి వస్తే అతనికి నీళ్ళు ఇవ్వాలి. అలాగూ చేయటం వలన అతని నెత్తి మీద నిప్పులు కుప్పగా పోయేవని వలె ఉంటావు. మనం ఓర్చుకునే తత్వం మనలో ఉండాలి. ఎవరైనా పోట్లాటకు, కలహానికి రెచ్చగొడుతున్నప్పుడు, లేక మన మీదకి వస్తున్నప్పుడు, రెండవదిగా మనం ఓర్చుకోవాలి. అవతలి వారు ఏమన్నా సరే, అవతలి వారు ఎంత తిట్టినా సరే, అవతలి వారు మన మీద నిందలు వేసినా సరే, మనల్ని అవమానించినా సరే, మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలి అని అంటే, యేసయ్య మన కోసం ఓర్చుకున్నాడు. యేసయ్య మన కోసం ఓర్చుకున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే సిలువలో ఆయనను కొడుతున్నప్పుడు మొదటిగా చెప్పిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. క్షమించాలి, మనం ఓర్చుకోవాలి. తర్వాత మూడోదిగా ఏమంటున్నాడు అంటే, మూడోది, మన పగవాడు లేదా మన శత్రువు ఒకవేళ మనకు కీడు చేయాలని తలపెట్టినప్పుడు అతనికి తిరిగి మనం కీడు చేయకూడదు. ఏం చేయాలట? మేలు చేయాలి. 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించును. కీడు వలన మనం జయించలేం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమని? పగ తీర్చుట నా పని, అది నీ పని కాదు, దేవుని ఉగ్రతకు చోటివ్వు అని అంటున్నాడు. అందుకే కీడు చేయడం మానుకోవాలి. మూడోది ఏంటిదట? శత్రువు దప్పికొని ఉన్నప్పుడు అతనికి మనం దాహం ఇవ్వాలి. అతడు ఆకలి కొని ఉన్నప్పుడు ఆహారం పెట్టాలి. ఎందుకనంటే మనం కీడు చేత మేలును జయించొద్దు, మేలు చేత కీడును జయించాలి. అందుకనే ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఇంకొక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 16వ అధ్యాయం 16:7 సామెత. ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే, మంచిదైతే ఏం చేస్తాడట దేవుడు? ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నచ్చింది, దేవుడు కావలసుకున్నది, దేవుడు మెచ్చింది, దేవుని చిత్తానుసారంగా మనం చేయగలిగితే, దేవుడు ఏదైతే మన జీవితంలో కోరుకుంటుందో అది చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు? మన శత్రువులను సహా మనకి ఏం చేస్తాడట? మిత్రులుగా చేస్తాడు. మన ప్రవర్తన దేవుని ఎడల మంచిదిగా కనబడాలి, మంచిదిగా ఉండాలి. అలాగే ఉన్నట్లయితే దేవుడే మన శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఎక్కువ సార్లు ఈ కోపం అనేది మానుకోవాలి, పగ పెట్టుకోవడం మానుకోవాలి. ఇతరుల తప్పులను మనం మన మనసులో పెట్టుకొని వారిని ద్వేషించడం మానుకోవాలి. ఒకవేళ ఇతరులు మన ఎడల తప్పు చేసినప్పుడు ఆ తప్పులు గుర్తుకొస్తే వాటిని, దేవా వీటన్నిటిని నేను మర్చిపోయేటట్టుగా నాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేయాలి. ఎందుకనంటే దేవుడు అన్నాడు, నేను నిన్ను క్షమించిన, నీ పాపములు తూర్పుకు పనమటికి ఎంత దూరమో అంత దూరపరచినా ఇక నీ పాపములు ఎప్పుడు నేను జ్ఞాపకము చేసుకున్నాను అని అన్నాడు. యేసయ్య చెప్పాడు, మన పాపములు జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. అయితే ఈరోజు మనం ఇతరులను చూసినప్పుడు వారి యొక్క తప్పులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే ఇంకా మన మనసులో ఏమున్నట్టు? వారి మీద పగ, ద్వేషం, కలహం, మత్సరం ఇవన్నీ మనకున్నాయని అర్థం చేసుకోవాలి. అయితే వీటన్నిటిని చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చివరిగా మరొకసారి గలతీయులకు రాసిన పత్రిక 21వ వచనం చదువుదాం. 21వ వచనం 21 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. వేదములు విమతములు 21వ వచనం.
విమతములు, ఉమ్. అసూయలు, ఉమ్. మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని ఆ. చేయువారు ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా మీతో చెప్పుచున్నాను. స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే ఇవన్నీ చేయొద్దు. మనం ఇవన్నీ చేయొద్దు. ఇప్పటి వరకు ఎన్నైనాయి? 7 విషయాలు అయినాయి. ఇంకెన్ని మిగిలిన్నాయి? ఇంకా 7 ఉన్నాయి. 8 కానీ ఒకటి మనం మైనస్ చేసేసినాం. ఇంకా 7 ఉన్నాయి. ఈ 7 అయిపోయే లోపల మనము ఆత్మఫలానికి సిద్ధపడాలి. ఆత్మఫలం మనలో కనబడాలి. ఆత్మఫలం గురించి అందరికీ తెలుసు, అవునా కదా? ఎన్నోసార్లు వాక్యం విన్నాం మనం. ఎన్నోసార్లు ఆత్మఫలం మనలో ఉండాలి అని ఎన్నోసార్లు విన్నాం. ఆత్మఫలం ఇంకా దాన్ని వివరణలోకి వెళ్ళక మునిపే ఈ ఆత్మఫలం అనేది మన లోపల రావాలి. అంటే అది రావాలంటే ఇవన్నీ కొట్టివేయబడాలి. మన జీవితంలో ఇవే ఉండొద్దు. ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? సత్యమైతే సమస్త మనుషులతోటి సమాధానముగా ఉండాలి. 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ ఉన్నదనుకోండి ఇవన్నీ రావు. వస్తాయా? దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తుండే కనుకనే మనం ఎన్ని తప్పులు చేసినా ఇంకా మనం ఇట్లున్నాం. అంటే ఏంటిది? ఆయన కృప లేకపోతే ఈ రోజు మనం ఇక్కడ ఇట్లా ఉండేవాళ్ళం. అసలే ఎప్పుడో ఆయన కోపం ఎప్పటి వరకట? 1 నిమిషం మాత్రమే. ఆ నిమిషంలో గనక మన తప్పులను ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం మసి అయిపోతాం. అలాంటి పరిస్థితి దేవుడు మన ఎడల చూపేయట్లేదు. ఉగ్రత అనేది చూపించడం లేదు. ఒకప్పుడు చూపించాడు. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అనేకులు పాపం చేసిన వాళ్ళు చనిపోయారు. దేవుని ఉగ్రతకు తట్టుకోలేకపోయారు. కానీ ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ, మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ మనల్ని కాపాడుతున్నది. ఆయన ఉచితమైన కృప మన ఎడల ఉన్నది గనక ఇంకా మనం బ్రతికున్నాం. అంటే ఆయన కేవలం ఆయన కృప. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చేసేటువంటి వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు. అవన్నీ మనం మానుకుందాం. కలహము మన లోపల, పగ ఉంటే, శత్రుత్వం ఉంటే, ద్వేషం ఉంటే, మన లోపల కోపం ఉంటే ఇతరుల మీద, లేక పెరాస మనకుంటే, ఇవన్నీ ఉండడం ద్వారా ఏమవుతుందనంటే కలహానికి దారితీస్తుంది, పోట్లాటలకు దారితీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వినటానికి మనము వేగిరపడాలి. మాట్లాడడానికి నిదానించాలి. కోపించుటకు నిదానించాలి. ఎందుకు అనంటే నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనేది జ్ఞాపకం పెట్టుకొని మనం ప్రశాంతంగా మన మనసును ఉంచుకోవాలి. ఎవరి మీద ద్వేషాలు ఉంచుకోకుండా, పగ పెట్టుకోకుండా, కోపం పెట్టుకోకుండా ప్రశాంతంగా మన శత్రువు మన కళ్ళెదుట కనబడుతున్నప్పుడు అతన్ని పలకరించే విధముగా, ప్రేమగా మాట్లాడే విధముగా దేవుడు మనందరి మనసును సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పగ మన లోపల ఉండొద్దు. పగ ఉంటే కలహానికి దారితీస్తుంది. ద్వేషం ఉండొద్దు. మన లోపట మత్సరం ఉండొద్దు. మన లోపట దుష్టత్వం ఉండొద్దు. మన లోపట ప్రేమ ఉండాలి. కలహానికి మనం ఎప్పుడు కూడా ముందుండొద్దు. దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క నీతి నెరవేర్చబడాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే నీ ద్వారా, నా ద్వారా ఆయన నీతి నెరవేర్చబడాలంటే మనం కోపాన్ని మానుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.